క్షత్రియ కళాశాల మహిళా అధ్యాపకులు హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషియన్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ సుధామూర్తి వికసిత్ భారత్ గురించి మాట్లాడారు. తర్వాత చూడమని నందగోపాల్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎనాలిసిస్ట్ యునెస్కో కళ మరియు సాంస్కృతిక వారసత్వం మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యతగా గుర్తు చేశారు. తర్వాత ప్రొఫెసర్ శశికళ వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ మన గురించి మనం తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతేకాకుండా వివిధ మూలల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై గణాంకాలు రాజకీయాల్లో కేవలం 7% మాత్రమే, విశ్వవిద్యాలయాల్లో 16% అని వివరించారు. మహిళా సాధికారత గురించి చెప్పారు. ప్రొఫెసర్ వందనా మిశ్రా మాట్లాడుతూ వేదాలలో మహిళా కళాశాలలో బహిరంగంగా మాట్లాడే శక్తి గురించి మాట్లాడుతూ అన్వేషణలో మరియు చుట్టుపక్కల మీరు తెలుసుకోవాల్సిన మార్పు మీరే అని సూచించారు. డాక్టర్ కవిత పాజిటివ్ సైకాలజిస్ట్ మాట్లాడుతూ పరిస్థితులు మన పరిధిని ఎలా పరిమితం చేస్తాయని వివరించారు. సమస్య ఎల్లప్పుడూ మన లోపల నుండి ఎక్కువ ఉంటుందని, అప్పుడు సహజంగా 62% నేచర్ శక్తి మనకు అవకాశం ఇస్తుందని, కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామని చెప్పి దాన్ని ఎలా అధిగమించాలో వివరించారు. ప్రొఫెసర్ వనజ మోహన్ దాస్ డీన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మాట్లాడుతూ ఒక మహిళా సొసైటీలో ఎదగడానికి మొదటగా కావాల్సింది అవగాహన మరియు రెండవది మనకు అన్ని సాధ్యమైన భావన అని వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన కళాశాల యాజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ కి, మహిళా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.